తత్వాన్ని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా వదులుకోలేదు, అట్లనే కొట్టించాడు నాకు అనుమానం ఉంది. ఇది నేను చెప్పి. ఓకే రైట్. దాని మీద మీ ఒపీనియన్ ఏం చెప్పండి. సరే ఇప్పుడు సరే నేను చర్చ వేరేలాగా మొదలు పెడదాం అనుకున్నా. ఫస్ట్ దీనికి క్లారిటీ ఇచ్చినాక నేను చర్చ చెప్తా. అంటే ఆయన ఆ రకమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి అనేది ఆయన ఆరోపణ లేదు. అంటే రేవంత్ అన్నని ఇంకా చాలా ఇప్పుడు ముఖ్యమంత్రిగా చూస్తున్న రేవంత్ అన్న జెడ్పీటీసీగా ఉన్నప్పుడు లేదంటే ఆయన వ్యాపారంలో ఉన్నప్పుడున్న రేవంత్ అన్న చాలా వేరు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని చూసే ఇంత భయపడుతున్నారు, లేదంటే ఇట్లా ఉంటాడు రేవంత్ రెడ్డి ఇది అది అని మాట్లాడుతున్నారు. కానీ ఆయన తన పదవుల్లో తాను ఎదుగుతున్నప్పుడు ఒదిగుండాలి, మనం ఎదిగే కొద్దీ ఒదిగుండాలన్న సూత్రాన్ని నిజంగా రేవంత్ అన్న పాటిస్తూ వస్తున్నాడు. స్టూడెంట్ లైఫ్లో రేవంత్ అన్నని కానీ చూసుంటే అసలు ఈ తరం రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా నాకు తెలిసినంత వరకు, లేదంటే మా చిన్నాయన వారితో పాటు ఉన్నారు కాబట్టి మా చిన్నాయన చెప్పే దాన్ని బట్టి నేను చెప్తున్నా, స్టూడెంట్ లైఫ్లో లేదంటే చిన్నారెడ్డి గారికి పనిచేసినప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, పీసీసీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా వేరు, చాలా వేరు. ఎందుకంటే అది 2014లో జరిగినటువంటి సందర్భం కాదు, 2009లో జరిగినటువంటి సందర్భము. ఆ సందర్భంలో ఉన్నప్పుడు ఆయన టీడీపీలో ఉన్నప్పుడు అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి వారు అధికారం చెలాయిస్తూ ప్రజలకు కొన్ని ఇబ్బందులను గురి చేస్తున్నప్పుడు వారు ఒక అధికారితో మాట్లాడినటువంటి విధానము లేదంటే తీరు. అయితే ఆ రోజు ఉన్నటువంటి ఆ సందర్భాన్ని బట్టి ప్రజలకు అక్కడ మంచి జరగాలన్న ఉద్దేశంతోనే మాట్లాడినరు. అది మీరు ఇంకా ఆఫ్ కాల్లోనే మీరు ఆన్ కాల్లో విన్నది మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక స్థాయి కాల్ వినిపించలేదు మీరు అసలు ఏం జరిగింది అనేది అని. ఇంకా ఘోరమైన మాట కూడా అన్నాడు. ఆడియో కాల్ ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఇది బీఆర్ఎస్ సోషల్ మీడియా పార్టీ రేవంత్ అన్న ఇట్లాంటి వాడు అని చెప్పేసి ఇప్పుడు కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ అవుతాడు అన్న రోజు నుంచి కూడా ఈ కాల్ని బాగా సర్క్యులేట్ చేశారు అన్నారు. ఇంకా మంచోళ్ళు కొంచెం సగమే వినిపించారు. దీని తర్వాత వర్డ్ అన్పార్లమెంటరీ వర్డ్ ఉంటుంది, ఆ మాట సహజంగా మనం వినకూడదు కూడా ఆ మాటని. అయితే రేవంత్ అన్న జడ్చర్లలో కానీ లేదంటే ఆయన టీడీపీలో ఉన్నప్పుడు 2014 టర్మ్లో ఆన్ ప్రభుత్వ కార్యక్రమంలో కూడా తోటి శాసనసభ్యులు మంత్రుల పైన కూడా ఒంటికాల పైన లేచి ఆ వారి యొక్క దాడిని ఎదుర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడడంలో ఆ రోజున్న పరిస్థితుల మాట తప్పేం లేదు. అది ముఖ్యమంత్రిగా మాట్లాడినారా లేదా అనేది మనం ఈరోజు చూడాలి. ఎందుకు వారి దాకా ఎందుకు సార్, నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఇంత సౌమ్యంగానే లేదంటే ఇంత మంచి భాష కానీ నా నోట్లో ఉండేది కాదు. మా స్కూల్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ, మా పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నప్పటికీ ఆఫ్లైన్లో నా విధి విధానాలు కానీ నా జీవితం కానీ వేరేలాగా ఉండేది. కానీ ఈరోజు రాజకీయాల్లో నేను కాంటెస్ట్ చేసిన తర్వాత నా జీవితంలో కానీ నేనున్న విధానంలో చాలా మార్పులు వచ్చినాయి. అట్లాగే ప్రతి మనిషిలో కూడా మార్పులు వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా వారు ఏం మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నది మనకి ఈరోజు ప్రామాణికం. అయితే ఇక పోతే చర్చలోకి వచ్చినప్పుడు తిరుపతి రెడ్డి గారికి మేళతానాలతో ఎందుకు తీసుకుపోయారని అడుగుతున్నారు సార్. ఈరోజు రేపు ఎవరినైనా సరే గౌరవంగా ఒక కార్యక్రమానికి తీసుకుపోవడంలో అంటే ఆ గౌరవానికి ఆయన అర్హుడు అనేది ఆ పాయింట్ అక్కడ సార్. ఇప్పుడు ఆయన ప్రోటోకాల్ దగ్గర తీసుకెళ్ళడానికి ఆయన ఎవరైనా ఎమ్మెల్యేనా లేకపోతే మినిస్టరా లేకపోతే ఏ రకంగా తీసుకెళ్తారు ఆయన్ని సార్? ఇప్పుడు విధి విధానాలని కేవలము ఐఏఎస్ గారు వచ్చి వారికి స్వాగతం పలకడం వల్లనే మీరు ప్రోటోకాల్ అని మీరు అంటున్నారు. మేమేమంటున్నామంటే స్వాగతం పలకడం అంటే ఒక షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక పుష్పగుచ్చి ఉంటుంది, అది వేరండి. అంతకుమించి ఏం జరిగింది సార్? పిల్లల్ని తీసుకుని సార్ ఇప్పుడు అది కలెక్టర్ గారు ఏమి పిల్లల్ని లైన్లో పెట్టి మీరు ఇట్లా చేయాలని ఏమి ఆర్డర్స్ ఏం పాస్ చేయలేదు. ఆ కార్యక్రమానికి సార్ మనం వీడియో మాత్రమే చూసినాము. వీడియో ముందే ఏం జరిగిందో మనకు తెలియదు. నేను వీడియో ముందే ఏం జరిగిందో చెప్తా. నేను ఆ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి వాళ్ళు ఆ వ్యక్తి పైన ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి కేవలం అభిమానంతోన మాత్రమే ఆ స్కూల్ పిల్లల్ని వారిని గౌరవంగా తీసుకొని రావడం జరిగింది. అయితే ఈ గౌరవము బీఆర్ఎస్ పార్టీ నాయకులకు లేదు కాబట్టి యువతల వాళ్ళకి ఆ గౌరవం వస్తున్నప్పుడు వాళ్ళకి
కడుపు మండితే దానికి మేమేం చేయలేము. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా విమర్శలు చేశారా? ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ గా ఆయన చేశారు సార్. ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ గా వారు మాట్లాడినా సరే వారి అభిప్రాయం ఏందనేది వారు ఇంకా పూర్తిగా మాట్లాడితే నేను మీరు నెక్స్ట్ రౌండ్ లో దానికి సమాధానం చెప్తా. బట్ ఇప్పుడు ఏంది అంటే బీఆర్ఎస్ నాయకులు ఏంది అంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం తీసుకుంటుంది. వీళ్ళు పొద్దున్న లేచి ఏమంటారు అంటే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇదొక పదాన్ని ప్రజల్లోకి ఎట్లా ఇంజెక్ట్ చేయాలి, ఏం చేసినా మనం ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో మనము గెలవట్లేదు, మనం ఈ ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయలేకపోతున్నటువంటి బాధలో మనకు కోపం వచ్చినప్పుడు ఆవేశం వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం మనకు తెలియదు, మనకు కాదది. అట్లా ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము రైతు భరోసా అని చెప్పేసి ఒక కార్యక్రమం తీసుకొచ్చింది. చాలా ఎర్లియస్ట్గా అంటే సంక్రాంతి తర్వాత దాన్ని మొదలుపెట్టి 26 తారీఖు నుంచి కూడా ముఖ్యమంత్రి గారు జిల్లాల వారీగా పర్యటన ఉంది. 21 తారీఖు అంటే రేపు పొద్దున చాలా ఎర్లియస్ట్గా ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్తున్నారు. గతంలో కన్నా పెట్టుబడుల కన్నా ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రకటనలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఎట్లా డైవర్ట్ చేయాలని వీళ్ళకి అర్థమైతలేదు. వీళ్ళకి ఎట్లా డైవర్ట్ చేయాలని అర్థం కాక ఇదో చిన్న దాన్ని పట్టుకున్నారు. వాళ్ళని పిల్లల్ని మేళతాళాలతో తీసుకుపోయారు. కలెక్టర్ వచ్చి ఆహ్వానం పలికినారే. కలెక్టర్ వచ్చి ఆహ్వానం పలికితే తప్పేముందండి? వారి వ్యక్తిత్వానికి వారికి ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావానికి వారి మృదు స్వభావానికి వాళ్ళు వచ్చి గౌరవంగా వారిని వచ్చి సార్ రండి సార్ అని చెప్పేసి తీసుకొని పోయారు. అక్కడ ఆహ్వానించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసిన కార్యక్రమం దానికి తిరుపతి రెడ్డి అన్నకి ఏం సంబంధం అండి? సార్ ఎప్పుడైనా సరే మనకు గౌరవం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం ఎదుటి వారికి గౌరవం ఇచ్చినప్పుడు మనకు గౌరవం వస్తుంది. అంతేగాని కల్వకుంట్ల తారక రామారావు లేక పోలీస్ ఆఫీసర్లు, డిఎస్పీ స్థాయి అధికారులు, ఏసీపీ స్థాయి అధికారులు నీకు ఏడని వస్తుంది, నీకేమైంది, జరుగురా, ఏమనుకుంటున్నావు అంటే దీన్ని గౌరవం అనుకోరు. ఎప్పుడైనా సరే మనం అధికారులకు కానీ తోటి మనుషులకు కానీ మనం గౌరవం ఇచ్చి మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా మనకు అత్యంత గౌరవం ఇస్తారు. కాబట్టి ఇక సెక్యూరిటీ ప్రోటోకాల్ విషయం అంటారా, ఏ ముఖ్యమంత్రి అయినా సార్ రేవంత్ రెడ్డి గారనే కాదు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, లేదంటే గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఈ రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి గారి కుటుంబానికి కొంత భద్రత కల్పించడం అనేది సహజం. అది వీళ్ళు పెద్ద పెద్ద కాన్వాయిలు వేసుకొని పోతున్నారు అంటారు. మళ్ళీ అట్లా అంటే సార్ కాన్వాయిలు వేసుకొని పోవడం అనేది యనుమల వారికి ఈ రోజు కొత్తగా వచ్చిన అంశమేం కాదు. ఇంకా ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు ఇంకా చాలా తగ్గించారు. మా దగ్గరే మా కాన్సెన్స్లో గోపనపల్లిలో వాళ్ళ ప్రాపర్టీస్ ఉంటే కొండలరెడ్డి గారు అక్కడికి వచ్చినప్పుడే 3 నుంచి 5 కార్లతో ఆ రోజే వస్తుండే. ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు, పిసిసి ప్రెసిడెంట్ కాదు, కేవలం ఒక శాసనసభకు సభ్యుడు మాత్రమే. అట్లాంటి సందర్భంలో వాళ్ళు 4-5 కార్లలో వెళ్ళడం అనేది ఈ రోజు కొత్తగా వాళ్ళు చేసుకున్నది ఏం లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. అయితే ముందు పోలీస్ వెహికల్ వెళ్ళినంత మాత్రాన అధికార దుర్వినియోగం ఏం కాదు. ఎందుకంటే సహజంగా ముఖ్యమంత్రి కుటుంబానికి ఇచ్చే భద్రతలో భాగంగా ఆ వెహికల్ వెళ్తుంది. తర్వాత అక్కడ జరిగిన కార్యక్రమం అది ప్రైవేట్ కార్యక్రమం, అది దాన్ని రాజకీయం చేసి వీళ్ళకు బలమైన టాపిక్ దొరకలేదు ఇప్పుడు డైవర్ట్ చేయడానికి. కాబట్టి ఏదో ఒక రకంగా చర్చను పక్కదారి పట్టించాలి, ముఖ్యమంత్రి గారిని మెంటల్గా డిస్టర్బ్ చేయాలి, ఎమోషనల్గా డిస్టర్బ్ చేయాలనే ఒక కుతంత్రమైన రాజకీయమే తప్ప ఇందులో ఏ కోణం కూడా లేదు. కాబట్టి ఈ యొక్క కోణాలు మొన్నటి వరకు నా మీద అక్రమంగా కేసు పెట్టిరన్నారు. అక్రమంగా కేసు కాదు, సక్రమైన కేసు అని ప్రజల్లో గుర్తించారు. ఇంకో మాట మీరు మాట్లాడుకుంటూ కౌశిక్ రెడ్డి గారి గురించి మాట్లాడు. కౌశిక్ రెడ్డి గురించి మనం చర్చా వేదికల్లో మాట్లాడడం కన్నా ఇంతకన్నా హాస్యాస్పదం ఏంటి? ఆయన ఘోరమైన ఒక 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆరోపణ చేశాడు. సో మాట్లాడకుండా ఎలా ఉంటారు? అందుకే అంటున్నా సార్, ఆయన గురించి మనం చర్చా వేదికల్లో మాట్లాడుకోవడం కన్నా హాస్యాస్పదం ఏముండదు. కౌశిక్ రెడ్డి అంటే వాడు ఏంది అంటే ఇప్పుడు ఇంతకుముందు మా కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇన్ఫార్మర్గా అవతలకి పనిచేసాడు. అవతలకి పనిచేసినప్పుడు యువతల పార్టీలు ఉన్నప్పుడు అవతలోనికి ఎట్లా పనిచేసిండు అనే మొత్తం సూత్రాలన్నీ వాళ్ళకి తెలుసు అవతలోళ్ళకు. కాబట్టి ఈరోజు నేను మౌనంగా ఉంటే కొంపదీసి మళ్ళీ నేను మౌనంగా ఉంటే నేను అక్కడ ఇన్ఫార్మర్గా పనిచేస్తున్నాను వీళ్ళు ఎక్కడ నన్ను అనుమానిస్తారు అని చెప్పి ముందు ముందే వెళ్తున్నాడు సార్. ఇప్పుడు కల్వకుంట్ల తారక రామారావు గారు మొన్న ఏసీబీ నుంచి ఇంటికి పోయినారు. ఇంటికి పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కాదు, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉండరా సార్? వాళ్ళ బెడ్రూమ్లలో కూడా ఈయన దూరి ఎందుకు అంటే ఈయనకి ఏందంటే ఒక స్క్రీన్ టైం కావాలి. అంటే ఈయన ఏంది అంటే ఈయన నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండే నేను ఎక్కడ కూడా ఇన్ఫార్మర్ మాత్రం నిజంగా ఆయన అత్యుత్సాహం చాలా ఘోరంగా కనిపించింది. అక్కడే కాదు సార్, ప్రతి చోట కూడా శాసనసభలో కూడా ఏదైనా స్లోగన్ ఇవ్వాలని కేటీఆర్ గారు వద్దు అంటేనే ఉన్నాడు. ఆయన లేపి ఆయన సార్ అక్కడే కాదు, శాసనసభలో కూడా ఏదైనా స్లోగన్ ఇవ్వాలా ఉన్నప్పుడు ఎవరన్నా పక్కన వాళ్ళు అన్న ఈ స్లోగన్ ఇద్దామని మాట్లాడుకుంటే అది విని వెంటనే వాయిస్ రైజ్ చేస్తాడు.
ఎందుకు అంటే ఈయన రెండు విషయాలు, ఈయనకు ఒకటి స్క్రీన్ టైం కావాలి, రెండు ఏంటంటే చంద్రశేఖరరావు దగ్గర, కేసీఆర్ దగ్గర, కల్వకుంట్ల తారక రామారావు దగ్గర, వీళ్ళ దగ్గర ఏంటంటే నిరూపించుకునే ప్రయత్నం చేస్తుండే. అయ్యా నేను ఎక్కడ కూడా నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి మీకు ఇన్ఫార్మర్ కోవట్లాగా పనిచేస్తలేను, నేను మీతో మీ బానిసకు మీకే పనిచేస్తున్నా కాబట్టి మీరు నన్ను అనుమానించకండి దయచేసి అని ఇక చెప్తే బాగుండదని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళ నమ్మకాన్ని చూడగొరుకుతున్నాడు. అయితే ఎక్కడ కూడా షారో సీఎం అనో లేకపోతే జంబో అన్నగారు చెప్పినట్టు జంబో ప్యాకేజ్లు ఏం లేవు సార్. ఎందుకంటే తెలంగాణలో సహజంగా రెడ్లకు బంధుత్వాలు ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఇంటర్నిక్ వ్యవహారాలు ఉంటాయి. ఎందుకంటే రెడ్లు ఎక్కువ ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో, కొంత రెడ్లు ఎక్కువ ఉంటారు కాబట్టి చుట్టరికాలు కూడా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్కడనో ఒక తోక చుట్టరికం కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు సహజంగా ఇక్కడ హైదరాబాద్లో జూబ్లీస్లో కానీ సినిమా వాళ్ళతో కానీ ఎక్కువ రిలేషన్స్, అంటే సహజంగా ఇప్పుడు బాలమూరి వెంకట్ గారు ఉన్నారు, ఆయనను రేవంత్ అన్న చాలా సందర్భంలో నా మేనల్లుడు అని చెప్పిండు. ఆయనేమో మరి వెలమ, ఈయనేమో రెడ్డి, మరి ఎట్లా మేనల్లుడు అయిండు అంటే ఏంటంటే సహజ సిద్ధంగా వారికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి పర్సనల్ రిలేషన్స్ వల్ల రేవంత్ అన్న ఎవరిని కూడా అరే తొరే అని తారక రామారావు పిలిచినట్టు కాకుండా కొంత ఇంటిమసీ పెరిగినప్పుడు మేనల్లుడనో కొడుకనో బావమరదనో రిలేషన్స్లోకి వెళ్ళినప్పుడు ఏంది అంటే ఎక్కడో ఒక తోక చుట్టం కలవడంతో ఇది ఏంటంటే ఇక దీన్ని మొత్తం కుటుంబ పాలనలో లేకపోతే రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు చేస్తున్నారని ఆరోపించడము నాకు తెలిసి మంచిది కాదు. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే రేవంత్ అన్న చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు, మీరు ఎవ్వరికి కూడా ఫోన్లు చేయడం కానీ పైరవీలు చేయడం కానీ చేయొద్దు అని. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు తిరుపతి రెడ్డి అన్న కానీ కొండలరెడ్డి అన్న కానీ వీళ్ళు గతంలో ప్రజలకు చేస్తున్న సాయం కన్నా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఎందుకంటే ఎక్కడెవరికి ఫోన్ చేసి ఏం చెప్పినా కూడా ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో అని ఈ మధ్య వాళ్ళు ఇంకా ప్రజలకు దూరంగా ఉంటున్నారు. లేకపోతే అప్పుడే